ఫుల్ కోల్డ్ అయిందని చెప్పిన కదా, ఇంకేం తినాలో అర్థం కాక నోటికి ఏం రుచి తెలియక లంచ్కి అయితే ఇట్లా ఘాటుగా స్పైసీగా ఏమన్నా ప్రిపేర్ చేసుకుందామని చెప్పి టమాటా రైస్కి అయితే ప్రిపేర్ చేస్తున్నా. నేను ఆల్రెడీ రైస్ వండుకుంటున్నా అన్నట్టు, డైరెక్ట్ పలావ్ అయితే చేసలేను. వీటికి కావాల్సినవి టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్, ఇట్లా హోల్ గరం మసాలా. నేను రైస్ వండుకుంటున్నా అని చెప్పిన కదా, అది ఉడుకుతుండగానే ఒక పక్కన వేరే కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అవ్వగానే హోల్ గరం మసాలా వేసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత ఏమంటే క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఇట్లా నన్న నోరుకి ఏమన్నా టేస్ట్ వచ్చి కొంచెం మంచిగా అవుతుందేమో అన్న బాధ. ఇది ఇంకోటి మా ఇంట్లో ఇష్టమైన డిష్, వెజ్లో అందరికీ టమాటా రైస్ అంటే చాలా ఇష్టం. ఇంక ఇందులోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, అల్లం, ధనియా పొడి అన్నీ వేసుకొని ఇట్లా ఉడకబెట్టుకోవాలి. ఈజీగా టేస్టీగా నోటికి కొంచెం మంచిగా ఘాటుగా తినాలంటే టమాటా రైసే బెటర్. నేను ఇందులో ధనియం పొడి కలుపుకున్నా కదా, ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. దీని తర్వాత మనం ఆల్రెడీ వండుకున్న అన్నాన్ని మొత్తం తీసుకొచ్చి కలుపుకోవాలి. ఇదేంది అన్నం కూర సపరేట్ వండి కలుపుకోవడము అంటే, ఏమో మాకు ఇట్లే నచ్చుతుంది, నేనైతే ఇట్లని చేస్తాను ఎక్కువ. ఇట్లా రైస్ అంతా కలియబెట్టుకోవాలి. చూడండి ఎట్లా అయిందో. మంచిగా కలుపుకున్న తర్వాత వేడిగా తింటే చాలా బాగుంటుంది, నోరు కూడా టేస్ట్ వస్తుంది. ఎన్ని వంటలు చేసుకున్నా కూడా మన చేతి కన్నా పక్క వాళ్ళ చేయి వంట తినడం అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఏం చేస్తాం, ఆయనకేమో ఉంటారాదు, నేనేమో ఇట్లా.